నమస్తే ఫ్రెండ్, అక్కడ నుంచి మనం వేరే గుడికి వెళ్తున్నాం. ఇది మన శ్రీ కాల్ భైరవ్ టెంపుల్. గట్టిగానే ఉంది రష్. తర్వాత పెడతాడు అదే మళ్ళీ అడగాల. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది చూడవచ్చు మన గుడి వాతావరణం అండ్ చాలా పబ్లిక్ అది చాలా ఉంది ఇక్కడ. అండ్ అపోజిట్ చూస్తున్నారు కదా మన కాల్ భైరవ్ టెంపుల్. ఇదైతే మనం అయితే ప్రస్తుతం అయితే మనం లైన్లో నిలబడి ఒక 4 to 5 hours మనకు టైం పట్టేలాగా ఉంది మన దర్శనం కోసం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం లోపల వచ్చినట్టు కాల్ భైరవ్ టెంపుల్. అండ్ ఉజ్జయిన్లో వచ్చినాక మన కృష్ణ పాఠశాల టెంపుల్ దర్శనం అయినాక ఇంకో అమ్మవారి దర్శనం అయిపోయినాక మనం ఈ కాల్ భైరవ్ దర్శనం చేయడానికి వచ్చేసినాం. అండ్ అదేవిధంగా మనము ఇంకా కొద్దిసేపట్లో, ఎందుకంటే మనం చాలాసేపు వెయిటింగ్ చేసినాక మనం చాలా దగ్గర రావడం జరిగింది. అండ్ అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఇది కాల్ భైరవ్ టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టం ఏంటంటే, మనం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన కాల్ భైరవ్కి మద్యం సేవిస్తాడు మన కాల్ భైరవ్ దేవుడు. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళొచ్చు. శ్రీ కాల్ భైరవ్ మందిర్ మన ఉజ్జయిన్లోనే. ఇది ఒక మనం చాలా గుడులు తిరిగినాం. ప్రతి ఒక్క గుడి తిరుగుకుంటే మనం వీడియో వేస్తే చాలా లాంగ్ వీడియో అవుతుంది ఫ్రెండ్స్. అందుకని మనం చిన్న వీడియోస్ లాగా part 1, part 2, part 3 లాగా చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం గుడి లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే ఫోన్ అలవ్ లేదు. అండ్ ఇందాకైతే మన ఫోన్ మనకు వాడడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫోన్ అలవ్ లేదు. దర్శనం చేసుకొని మనం మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి